డిపో కండక్టర్ని ఈరోజు మేము బస్ భవన్ దగ్గరికి రావటం జరిగింది. ఎందుకు వచ్చామంటే మేమంతా కలిసి ప్రభుత్వం ఆర్టీసీలో మేము చిన్న చిన్న పొరపాట్ల వల్ల డ్రైవరు కండక్టర్లు చాలామంది ఉద్యోగాలు కోల్పోవడం జరిగింది. మేము ఉద్యోగం కోల్పోయిన తర్వాత ప్రభుత్వానికి అనేక రకాలుగా మేము విజ్ఞప్తి చేస్తే ప్రభుత్వం మా మీద దయతోనే మాకు ఉద్యోగాలు తిరిగి ఇవ్వమని 28 ఏప్రిల్ 2025 నాడు ఒక జీవో జారీ చేయడం జరిగింది. ఆ జీవోలో ఏమున్నదంటే 60 రోజుల్లో ఆర్టీసీలో ఉద్యోగం కోల్పోయిన అందరికీ తిరిగి ఉద్యోగం ఇవ్వమని ఉంది. దాన్ని ఇక్కడ ఆర్టీసీ ఎండి శ్రీ బీసీ సజ్జనార్ గారు దాన్ని అమలు చేయట్లేదు. దానికోసమే దాన్ని అమలు చేయండి సార్, మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి అని అడగడం కోసమే మేము ఈరోజు బస్ భవన్కి రావడం జరిగింది. బస్ భవన్కి వస్తే బస్ భవన్లో సార్ లేడు. సార్ లేకపోతే సార్ పిఏ చంద్రశేఖర్ గారు నాగయ్య గారికి మేము మెమోరాండం ఇచ్చి బయటికి రావడం జరిగింది. సార్ ఎప్పుడు వస్తారు ఏంటనేది మాకైతే ఆయన చెప్పలేదు. కానీ సార్ ఉన్నా కానీ జూన్ 6వ తారీఖు నాడు మేము బస్ భవన్కి వచ్చాము. అయినా సార్ ఉండి కూడా మాకు గెలవలేదు. అదేవిధంగా మే నెల 16వ తారీఖు నాడు మేము ఎండీ గారిని కలవడానికి వస్తే అప్పుడు కూడా మాకు ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఎండీ గారు మేము ఎన్నిసార్లు వచ్చినా కానీ కనీసం మాకు కలిసి మా సమస్యలు మా బాధలు చెప్తుందామన్నా కానీ అవకాశం ఇవ్వట్లేదు. మరి ఈయన వచ్చిన దగ్గర నుంచి కార్మిక వ్యతిరేక విధానాలని అవలంబిస్తున్నారు. ఇప్పుడు కూడా అదే రీతిలో వ్యవహరిస్తున్నారు. మనకు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఒక జీవో జారీ చేసి వీళ్ళ ఉద్యోగాలు వీళ్ళకి ఇవ్వండి, ఆర్టీసీలో వీళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వాళ్ళని అన్యాయంగా తీసివేయడం జరిగింది. త్రిసభ్య కమిటీ వేస్తే త్రిసభ్య కమిటీ కూడా వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వమని చెప్పేసి సిఫార్సు చేసింది. దాని ప్రకారంగా ఒక జీవో జారీ చేసినా కానీ ఎండీ గారు మంత్రి గారి మాటను కూడా మరి పట్టించుకోకుండా వాళ్ళు ఏ ఒక్కరికి ఉద్యోగం ఇంతవరకు ఇవ్వలేదు. అది మేము మీడియా వారికి తెలియజేస్తున్నాము. సీఎం గారి దృష్టికి పోయినా కానీ సీఎం గారి దృష్టికి మీరు తీసుకెళ్ళి మా సమస్యను పరిష్కారం చేస్తారని మేము కోరుకుంటున్నాం. మీరు అమలు చేయడం ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్లోనైనా జీవో అమలు చేసే యంత్రాంగం గవర్నమెంట్ ఆఫీసర్స్ గవర్నమెంట్ జీవో వచ్చిన అమలు చేయాలి కదా. మరి మా ఉద్యోగం మాకు ఇవ్వాలి కదా. ఆ ఉద్యోగం ఏమైనా అడగడానికి ఇక్కడ డిమాండ్ అడగడానికి వచ్చినాం. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇంకొకటి, మా ఉద్యోగాలు మాకు ఇవ్వకుండా కొత్త ఉద్యోగాలు పెట్టింది. కొత్త ఉద్యోగాలు మరి ఎవరైనా చదువుకున్న పిల్లలు తీసుకుంటే అది కూడా కాదు. అవుట్సోర్సింగ్ అది కూడా కాదు. మ్యాన్ పవర్ సప్లై కంపెనీ తీసుకుంటారు. మరి మేము పనికిరాను ఇంకా అవుట్సోర్సింగ్ ఎలా పనికొస్తున్నాం? మా యొక్క అప్పీల్ ఏంటంటే ఆ జీవో ప్రకారం తెలంగాణ గవర్నమెంట్ జీవో ప్రకారం మా ఉద్యోగులు మాకు వెళ్ళాలని అప్పీల్ చేస్తున్నాము. ఒకవేళ మా ఇంటి సత్యనారాయణ గారు గవర్నమెంట్ కల్పించుకోవాలి, కన్సల్ట్ మినిస్టర్ ప్రభాకర్ కల్పించుకోవాలి, మన ముఖ్యమంత్రి కూడా కల్పించుకొని ఉద్యోగులు మాకు ఎంతమంది జీవితాలు కాపాడలేదు మా ఉద్యోగులు మాకు ఇవ్వండి. 3 సంవత్సరాలు ఉన్నాయి. మేము 1వ అప్పీల్ 2వ అప్పీల్ 3 అప్పీలు ఉంటాయి. మాకు డిఎం ఆర్ఎం అని ఈడీ గారు అని మాకు 3 అప్పీలు ఉంటాయి. 3 అప్పీలు కూడా రిజెక్ట్ చేసాం. మాకు లాస్ట్ ఏంటంటే కోర్టు ఆధార్ కోర్టులో కూడా తెలుస్తుంది, అందరికీ తెలిసింది. అంటే కోర్టులో పోతే అది 8 సంవత్సరాలు తెలియదు. మేము కూడా కోర్టు చేసి కొంతమంది చేసి లేదు. ఏమైపోయిందంటే టీఆర్ఎస్ని కూడగొట్టి ప్రజాప్రభుత్వం తెలంగాణ మన కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్నాం. కాబట్టి కాంగ్రెస్ ఏమన్నదంటే ఎలక్షన్ కంటే ముందు మేము ఆర్టీసీ కార్మికులను పువ్వులో పెట్టి చూసుకుంటాము, మీ కాలుకు ముందు నా పనితో తీస్తామనే ఉద్దేశంతో ప్రజాపాలన అన్నారు. కాబట్టి మేము ఏం చేసామంటే రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన 2 నెలలకి రేవంత్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళారు. ఇంటికి వచ్చేసరి సమస్య పరిష్కరిస్తామని చెప్పి వారు ఏమన్నారంటే ప్రజావాణి ద్వారా రండి అని చెప్పి మేము ప్రజావాణికి సంవత్సర కాలం తిరుగుతూనే ఏమైనా అప్పీల్ చేస్తూనే చేయగా డిసెంబర్ 2024 నాడు ఏం చేసినారంటే ఒక 3 మెన్ కమిటీ చేసినారు. మా యొక్క సమస్య పరిస్థితి ఒక 3 మెన్ కమిటీ చేసినారు. అందులో మెంబర్గా ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ వికాస్ రాజు గారు, లేబర్ కమిషనర్ అయినటువంటి సంజయ్ కుమార్ సార్, మళ్ళీ ఆర్టీసీని సజ్జనారాయణ గారు చేశారు. వాళ్ళు ఏం చేశారు, ఈ కేసులో స్టడీ చేసి మాకు ఒక జీవో ఇచ్చిందండి గవర్నమెంట్. ఇప్పుడు 28 ఏప్రిల్ 2025 ఒక జీవో ఇచ్చింది. జీవోలో ఏమనుందంటే ఆర్టీసీలో ఉన్న పిల్లలు 30 రోజుల్లో కన్సల్టెన్సీ ఉద్యోగాలు ఇవ్వండి. ఎవరైతే ఆర్టీసీలో 3 అప్పీలు అయిపోయి కోర్టు పరిధిలో ఉన్నారో వారికి 60 రోజుల్లో ఉద్యోగాలు ఇవ్వని ఇచ్చింది. ఇప్పటికి 61 రోజు అవుతుంది. ఆ జీవో కాపీ తీసుకుని కూడా మేము పలుమార్లు ఇప్పటికి 4వసారి మేము బస్ భవన్ వచ్చినాం. బస్ భవన్ వచ్చి ఎంపీ గారు సరే చూస్తాము, బోర్డు డ్రైవర్ సంతకాలు కావాలన్నారు. ఆ తర్వాత గతంలో 15 రోజులు ఏ గారు వారు అదే మాట చెప్పారు, ఇది చేస్తామన్నారు. మన 13వ తారీఖు మా సిపిఎం మేడం ఉంటారు, హైయర్ ఆఫీసర్, వీళ్ళు కూడా ఏమన్నా నేనే తిరుగుతున్నా, నేనే సంతకాలు చేస్తున్నా. మీ వారం ఉన్నాయి, వారం 15 ఉన్నది, 13వ తారీఖు చెప్తే ఇవాళ ఎంత 27, 14 రోజులు అవుతుంది. 14 రోజులకి ఇవాళ వచ్చి అవతల మాకు ఇవ్వాలి కదా. సరే ఓకే, తెలంగాణ రిమూవల్ చేసుకున్నాం.
గవర్నమెంట్ జీవో ఇచ్చి న్యాయం చేస్తారంటే నమ్మకం లేదు. సీఎం గారు జీవో ఇచ్చిండు. 2 నెలల్లో ఎండి గారు వీళ్ళకు జీవో ఇచ్చింది గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయడానికి ఉన్నాడు. ఆయన వీళ్ళ మీద కక్షపూరితమైన ఉద్దేశంతో ఉండడని వీళ్ళు కార్మికులందరూ, ఆర్టీసీ కార్మికులందరూ బాధపడుతున్నారు. వీళ్ళు దశ చేసుకుంటారా? రజనీ గారు కారణం లేకుండా మాటలు ఎన్నో ప్రాబ్లం. సార్ మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు. నేను 2006లో నేను జాయిన్ అయ్యాను సార్. ఆఫీసీలో కాంట్రాక్ట్ బేసిస్లో జాయిన్ అయ్యాను. 2010లో రెగ్యులర్ అయింది. మాతో పాటు అవుట్సోర్సింగ్ క్యాజువల్గా ఉన్న వాళ్ళు కూడా మాతో పాటు రెగ్యులర్ అయ్యారు. ఆ ఘనత రాజశేఖర రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న అప్పటి రాజశేఖర రెడ్డి గారు. ఆయన మాకు ఇప్పుడు లేకపోవడం కూడా చాలా బ్యాడ్ లక్. ఈ కాంగ్రెస్ ఇది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి 10 సంవత్సరాలలో మేము ఇన్ని 12 సంవత్సరాలలో బైఫర్కేషన్ అయినప్పటి నుంచి మేము ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళకి ఇప్పుడైనా తప్పకుండా మాకు ఒక వెసులుబాటు, ఒక ధైర్యం అనేది ఇస్తారు అన్న ఆశ ఉండింది. గవర్నమెంట్ జీవో ఇచ్చింది, బట్ ఇక్కడ సజ్జనార్ గారు దాని మీద స్పందించట్లేదు. ఆయన సొంత ఆలోచనలు అసలు ఏముందో అర్థం కావట్లేదు. జీవో అనేది డేట్ అయిపోతే రేపు కోర్టు తీడుస్తే దాని వెనకాల ఫర్దర్గా చాలా ఇది ఉంటుంది అనేది ఒక స్ట్రిక్ట్ రూల్స్ కాదు. పోయి తీసుకొని జైల్లో కూడా పడేస్తారని ఆయన మర్చిపోతున్నాడు. ఆయన పోలీసు అనుకుంటున్నాడు. పోలీసు వాళ్ళు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దాటితే వాళ్ళకు కూడా ఉంటుంది, వాళ్ళకు కూడా తప్పకుండా శిక్ష ఉంటుంది అన్న సంగతి ఆయన మర్చిపోతున్నాడు. ఆయన నిద్రలో ఉన్నాడు. నిద్రల నుంచి మేల్కోవడానికి కూడా ఇంకా సమయం ఉంది. కానీ ఇప్పుడు కూడా వెళ్తే కూడా మీటింగ్లో ఉన్నాడట. మరి ఎవరికి ఒకవేళ మీటింగ్లో ఉన్నా ఒక 1 అవర్ టైం ఇస్తున్నా ఉండమని చెప్పండి. ఒక తను బాధ్యతాయుతంగా ఉంటే ఉన్న వాళ్ళు అయితే ఇవ్వాలి. అది కూడా లేరు. మొన్న వచ్చినప్పుడు లేడు, ఇప్పుడు వచ్చినప్పుడు లేడు అనే దానికి సమాధానం కూడా మాకు తొందరలోనే నువ్వు ఇచ్చేదంటే నీ ఇంట్లో నుంచి ఇవ్వట్లేదు. అది మాకు రైట్స్ ఉన్నాయి. మేము ఒక ఎంప్లాయ్మెంట్ ద్వారా మేము వచ్చాము జాబ్లోకి. నీ ఇంట్లో పిచ్చబడడానికి, నీ ఇంట్లో చిప్పలు కడగడానికి, బట్టలు పెట్టడానికి మేము రాలేదు. మాకంటే ఒక రైట్స్ ఉన్నాయి. దాని గురించి మేము అడుగుతున్నాం. దానిపైన కూడా తొందరలో స్పందించకపోతే ఇంకా యూనియన్ నాయకులు కూడా ఈ విధంగా వినాలి. కేవలం సమ్మె అనేది తాత్కాలికమైన సమ్మె ఇచ్చారు కానీ మొత్తం విరమించుకోలేదు. మరి యూనియన్ నాయకులు ఇప్పటికైనా సీరియస్గా తీసుకొని దీని మీద స్పందించాలని చెప్పేసి జేఏసీ ద్వారా మేము ఈ కార్మికులను కూడా మేము ఒకప్పుడు యూనియన్లో ఉండి చందాలు వసూలు చేసి మేము యూనియన్లకు గెలిపించిన వాళ్ళము. ఇవాళ మీరు చూస్తున్నారు మీడియాలో మొబైల్ పెట్టుకొని, రేపు వాళ్ళు కూడా ఒకవేళ యూనియన్ నాయకులు కూడా మస్టర్ ద్వారా వీళ్ళందరి పొట్టగొట్టి మస్టర్లు తీసుకోవడానికే సిద్ధంగా ఉంటారే తప్ప వాళ్ళు కూడా స్వార్థపరులు.